గౌరవ సభ్యులు మదన్ మోహన్ రావు గారు. ఆనరబుల్ స్పీకర్ గారు, ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రదంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష. జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణాల మీదుగా ఎల్లారెడ్డి పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష. పీట్ల వరకు వెళ్తుంది. ఈ రహదారి చాలా ఇంపార్టెంట్. NH 563 జంక్షన్ నుంచి అధ్యక్ష 44 NH మెయిన్ 44 క్రాస్ చేసుకుంటూ మరి ఎల్లారెడ్డి పట్టణానికి ప్రవేశిస్తుంది. దీనిలో మరి వెళ్ళి 161 నేషనల్ హైవే 161తో కలుస్తుంది. దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామారెడ్డి నుంచి నిజాం సాగర్ రోడ్ అని అప్పుడు 100 ఇయర్స్ కింద నిజాం గారు ఈ బండ్లబాట వేసుకున్నారు. ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాస్లుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది. ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరిగినాను. 50-60 ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్స్. నేను ఐ హావ్ టేకెన్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ సదాశివ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్లారెడ్డి సర్కిల్. దేర్ ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష. దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు. పాపులేషన్ పెరిగిపోయింది. ఈ కామారెడ్డి నుంచి వెళ్ళే లింగంపేట్ 4 మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి పోయిన గవర్నమెంట్లో దిస్ ఇస్ నాట్ బీన్ డన్. మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు, వేములవాడ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం, మరి సిరిసిల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రం కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష. మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు పడిపోయింది, కనెక్టివిటీ లేకుండా. మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది. వారు ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తోని నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రపోజల్ హెస్ బిన్ సబ్మిటెడ్ అధ్యక్ష. సో దీనివల్ల చాలా డీప్ కర్వ్స్ వల్ల ఈ కొత్త డిజైన్లో 4 లేన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష. అయితే